హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. ఈ దీపావళి పండుగ మీ అందరి ఇంట్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ చాలా హెల్తీగా ఉండాలి. ఇంకా ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ నేను వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేశాను. పిండి దీపాలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు కదా, నేనైతే 7 దీపాలు అయితే పెట్టలేదండి. నార్మల్గా పూజ చేసుకొని ఒక పిండి దీపం అయితే ప్రిపేర్ చేశాను. ఈ పిండి దీపాలు ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉండిద్ది, అందుకోసమే నేను డీటెయిల్గా అయితే వీడియో ఏం తీయలేదండి. జస్ట్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పిండి ప్రమిద ప్రిపేర్ చేయడానికి బియ్యం అయితే ముందు రోజే నానబెట్టేసుకోవాలి. మనకి బియ్యం బాగా నానిన తర్వాత మార్నింగ్ 2-3 సార్లు వాష్ చేసి చిన్న వడగిన్నె ఉండిద్ది కదా, నేనంటే చాలా తక్కువ చేశా కాబట్టి స్టెయినర్లో వేశాను. అలా నీళ్ళంతా వడకట్టిన తర్వాత ఒక క్లాత్లో వేస్తే మనకి తడంతా పోయిద్దండి. తర్వాత అయితే మిక్సీ వేశాను. మిక్సీ అయితే చాలా సాఫ్ట్గా వేసుకోవాలి. పిండి మనకి ఎక్కడ బరక అనేది లేకుండా, అవసరం అనుకుంటే ఎక్కువ చేసుకునేటట్టయితే జల్లించుకోవాలి. మనకి బియ్యం తడి లేకుండా మంచిగా ఫ్యాన్ కింద పెట్టేస్తే పిండి బాగా మెత్తగా అయితే వచ్చిద్దండి మిక్సీ వేసుకున్నా కూడా. ఆ తర్వాత ఈ పిండిలో చిన్న బెల్లం ముక్క మెత్తగా దంచి వేశాను. అవసరం అనుకుంటే కొంచెం పాకం వాటర్ లాగా పట్టేసైనా వేసుకోవచ్చండి. అలాగే పాలు వేసి ప్రమిద అయితే ప్రిపేర్ చేశాను. చాలామంది ఇలానే ప్రిపేర్ చేస్తారు. బెల్లం అయితే మెత్తగా తురిమి వేసేసుకుంటే మనకి పిండిలో వెంటనే కలిసిపోయిద్ది. అలాగే ఆవు పాలు లేకపోతే నార్మల్ పాలు అయితే వేసుకొని ప్రమిద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే ఏమీ వేయకూడదండి. చాలామంది వాటర్ వేస్తూ ఉంటారు. వాటర్ అయితే వేయకూడదంట. ఇట్లా పాలు లేకపోతే బెల్లం వాటర్తోనే ప్రమిద అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన ఇష్టం అండి. చాలామంది అయితే 7 ప్రమిదలు పెట్టి పిండి ప్రమిదలతో చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్క వారం పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. నేనైతే ఇట్లా ప్రమిద ఒకటి ప్రిపేర్ చేసి ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయిపోయిందండి. సింపుల్గా చాలా ప్రశాంతంగా చేసుకున్నాం. మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే ఒక సాటర్డే రోజు అయితే పూర్తిగా వ్లాగ్ అయితే తీస్తానండి. చాలామంది అయితే ఇట్లా పిండి ప్రమిదతో శనివారాలు అయితే చేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండిద్దని నేనైతే పూర్తి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా 7 ప్రమిదలతో బాగా మంచిగా చేసుకోవాలనుకుంటే సపరేట్గా పీఠం పెట్టుకొని వెంకటేశ్వర స్వామిది అలాగే లక్ష్మీదేవి అమ్మవారిది అయితే పెట్టేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇంకా మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే వేసానండి. ఇడ్లీకి అయితే మనం అంతకుముందు నేను స్టీల్ది చూపించేదాన్ని కదా, ఇడ్లీ వేసుకునే కుక్కరు. దానికన్నా కూడా నేను ఆన్లైన్లో బుక్ చేశా కదా, స్టెయిన్లెస్ స్టీల్ అని 4-5 వాటికి ఉపయోగపడిద్దని చూపించాను వీడియోలో. అలాగే షార్ట్ కూడా పోస్ట్ చేశాను. భలేగా ఉపయోగపడుతుందండి. ఇడ్లీ అయితే 5 నిమిషాల్లో భలే కుక్ అయిపోతున్నాయి. అట్లాగే ఒక ప్లేటు కానీ 2 యూజ్ చేసుకుంటేనే సరిపోతుంది. ఇంకా కింద ఉండే కళాయి కూడా వాష్ చేసుకోవటానికి చాలా సింపుల్గా ఉందన్నమాట. నార్మల్గా అయితే మనకి ఇడ్లీ వేసుకునే కుక్కరు ఒక్కొక్క ప్లేట్కి 4 వచ్చింది కదా, అట్లా ఎక్కువ ప్లేట్స్ అయితే అవసరం అయింది. దీనికైతే అలా లేదండి. కొంచెం పెద్ద సైజు ఇడ్లీ వస్తున్నాయి. ఒక ప్లేట్ కానీ లేకపోతే రెండోది మన ఇష్టం అయితే ఉపయోగించుకోవచ్చు. ఇంకా అసలు గిన్నెలు కూడా ఎక్కువ పట్టట్లేదు. మనం ఇడ్లీ పాత్రలో మామూలుగా ఇడ్లీ వేస్తే ఇడ్లీ వేసిన రోజు చాలా గిన్నెలు పడ్డట్టు ఫీలింగ్ వచ్చింది. కానీ ఇట్లా చేస్తుంటే అసలు ఇడ్లీ వేసిన ఫీలింగ్ కూడా అనిపించట్లేదు. నాకైతే భలేగా యూస్ఫుల్గా ఉందండి. ఎవరన్నా తీసుకోకపోతే తీసుకోండి. అంతకుముందు నేను చాలా వీడియోస్లో చూశాను, అడ్వర్టైజ్మెంట్లో కూడా చూశాను. కాకపోతే ఇంకా ఆల్రెడీ 2 కుక్కర్లు ఉన్నాయండి. ఒకటి స్టీల్ది ఉంది, నార్మల్ది కూడా ఉంది ఇడ్లీ వేసుకునేది. ఎందుకులే అనేసి తీసుకోలేదు. కానీ నేను స్ప్రౌట్స్కి ఉపయోగం అనేసి తీసుకున్నాను. ఈ మధ్య ఎక్కువ స్ప్రౌట్స్ ప్రిపేర్ చేస్తున్నా కదా, అవి బాయిల్ చేయడానికి విడిగా చాలా కష్టంగా ఉంది. ఇంకా ఆన్లైన్లో చూస్తే నాకు అది కనిపించింది అనమాట. సరే ఇడ్లీకి అవసరం కాకపోయినా కూడా మనకి మెయిన్ స్ప్రౌట్స్కి అవసరం అని ఆన్లైన్లో బుక్ చేస్తే భలేగా ఉపయోగపడుతుంది. ఆవిటి కుడుముకి
ఇడ్లీకి ఇలా స్ప్రౌట్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా చిన్న చిన్న ఇడ్లీ వేసుకునేది కూడా ఒకటి వచ్చింది కదా ప్లేటు. ఆ ప్లేట్ అయితే ఒక్కరోజే యూజ్ చేశాను. అప్పుడు కావ్య కూడా ఉంది, హాస్టల్కి వెళ్ళలేదు. ఇంకా ఇడ్లీ మాత్రం ఎప్పుడు వేమాకని చెప్పింది. అంత చిన్న చిన్నగా ఉన్నాయి, కనీసం ఒక్కసారి ఇలా తుంచుకోవటానికి కూడా రావట్లేదు. ఏదో చిన్న ముక్కలాగా ఉంది, తీయటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చక్కగా అంటే మరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం క్యూట్గా ఆ ఇడ్లీ చూసి తింటారనుకుంటా. పెద్దవాళ్ళకైతే అంత చిన్న చిన్న ఇడ్లీ అవసరం ఉండదు. ఆ ప్లేట్ అయితే నేను ఒక్కరోజే యూజ్ చేశాను, తర్వాత పక్కన పెట్టాను. ఎక్కువ నాకు స్ప్రౌట్స్ కను ఇట్లా ఇడ్లీది అయితే బాగా ఉపయోగపడుతుంది. కిందుండే కళాయి కూడా అసలు కలర్ కూడా చేంజ్ అవ్వట్లేదండి. వాటర్ కూడా చాలా తక్కువ పోసినా కూడా ఇడ్లీ మాత్రం భలే ఉడికిపోతున్నాయి. మీకు ఎప్పుడన్నా అవసరం అనుకుంటే కిందుండే కళాయిలో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా వచ్చింది, వాష్ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంది. ఇంకా కర్రీ అయితే దొండకాయ వేపుడు చేసి అలాగే పెరుగు ఎక్కువ ఉంటే ఇట్లా పెరుగు తాలింపు అయితే వేసానండి. ఆ దొండకాయ ఫ్రై చేసింది కూడా నేను విజయవాడలో తీసుకొచ్చాను, మీకు వీడియోలో పోస్ట్ చేశాను కదా. చాలా మందంగా ఉంది. అదైతే నేను ఆన్లైన్లో తీసుకోలేదు, విజయవాడ షాప్లో తీసుకున్నాను. ఏ కర్రీ చేసినా కూడా మాడిపోకుండా తక్కువ ఆయిల్తోనే భలేగా మగ్గిపోతున్నాయి వెజిటేబుల్స్. మొన్న దసరాకి అంతకుముందు ఏదో పండుగ వస్తే నేను విజయవాడ వెళ్ళి పూలు తీసుకొచ్చాను కదా, మీకు వీడియో కూడా చూపించాను, విజయవాడ పూల మార్కెట్ అనేసి. ఇంకా ఇప్పుడైతే వెళ్ళటానికి కుదరలేదండి. అంతకుముందు చిన్న పని ఉంటే పని చూసుకొని వస్తూ వస్తూ ఇంకా ఫెస్టివల్స్ కూడా ఉన్నాయని పూల మార్కెట్కి వెళ్ళాను. ఇదైతే మా ఊర్లోనేనమాట, ఇలా పూల తోట ఉంది. ఈ తోట వాళ్ళు ఇలా కోసేసి పక్కనుండే షాప్లో అమ్ముతూ ఉన్నారు. ఇంకా ఆ షాప్కి తీసుకెళ్లారు మాస్టారు, నేను మాస్టర్ వెళ్ళాము. ఇంకా సర్లే అనేసి పక్కనే ఉంది కదా తోట, చూద్దామని వెళ్తే ఎంత అందంగా ఉందోనండి. అసలు బంతి తోట అంటే ఏ పూల తోట చూసినా కూడా చాలా అందంగా అనిపించింది మనకి. ఇంకా ఈ బంతి పూలు అయితే 2 కలర్స్ ఉన్నాయి. ఇటువైపు ఏమో ఎల్లో ఉంది, అటువైపు ఏమో రెడ్ అంటే పింక్ కలర్ ఉండిద్ది కదా, ఇంకొక కలరు రెడ్ అంటారు, పింక్ అంటారు, ఆ కలర్ అయితే ఉంది. అవన్నీ కోసేసి షాపుకు పంపించేశారంట. ఇప్పుడు ఇవి కోస్తున్నారు ఈ పూలు. సరదాగా నేను కూడా ఒక 4-5 పూలు కట్ చేశాను. ఇంకా ఆ తీసేవాళ్ళు కూడా మా ఎమ్మటే వచ్చి షాప్లో పోసేశారు టిక్కీలు. ఇక్కడ మాత్రం ఇవ్వరంట, ఎందుకంటే ఇక్కడ కాటా కవర్స్ అటువంటి ఏమి ఉండదు కదా. షాప్లో పోసేస్తే అక్కడ కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఇంకా ఇక్కడే చామంతులు, గులాబీలు అన్ని రకాల పూలు ఉన్నాయండి. మరి అవి విజయవాడ నుంచి వస్తూ ఉంటాయి అనుకుంటా. బంతిపూలు మాత్రం వీళ్ళ తోటలోయే అని చెప్పారు. ఇంకా పక్కనే ఉంది, సరే వీడియో తీస్తే బాగుంటుంది, మీరు చూసినట్టు ఉంటుందని జస్ట్ అట్లా 2-3 నిమిషాల నుండి బంతి తోట అంతా వీడియో తీశాను. బంతి పూలు అంటే మనకి దీపావళి పండగకి ఇంటి ముందు ప్రమిదలు అవి పెడుతూ ఉంటాం కదా, మంచిగా డెకరేషన్కి అయితే బాగుంటాయి. అంతకుముందు మా ఇంటికాడ వీధిలో అయితే ఎల్లో కలర్ పూల చెట్లు చాలా ఉండేయండి. ఇంకా దీపావళి పండుగ వస్తే మ్యాక్సిమం అవే తీసుకొచ్చి ఇంటి ముందు డెకరేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, కరెంటు తీగలకు అడ్డు ఉన్నాయని వీధిలో ఉన్న చెట్లు మొత్తం కొట్టేశారండి గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా పూలకైతే చాలా ఇబ్బందిగా ఉంది. అంతకుముందు ఎవరు పూజ చేసుకున్నా చక్కగా కింద దిగి అవి కోసుకునే వాళ్ళం. ఇంక ఇప్పుడు చెట్లు లేవు కదా, అందుకోసమే తోటకి వెళ్ళామండి. మా ఇంటి దగ్గరలోనేనమాట, ఒక 1/2 కిలోమీటర్లు లేకపోతే కిలోమీటర్ ఉండొచ్చు. ఇంకా చూశారు కదా షాపు, ఆ షాప్లో వేస్తే అక్కడ తీసుకున్నాము. ఇంకా 2 కలర్స్ బంతిపూలు అయితే తీసుకున్నాను, అలాగే చామంతులు కూడా. చామంతి పూలు కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి, అన్నీ కలిపి ఇచ్చారు. ఇంకా ఇవి మాత్రం పండగ రోజుకి ఇంటి ముందు డెకరేషన్ చేయాలి కదా, 2 కలర్స్ అయితే బాగుంటాయి మంచిగా డెకరేషన్ చేయడానికి అని తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మనం విడిగా షాప్లో తీసుకోవటం కన్నా ఇట్లా తోటల్లో ఎప్పటికప్పుడు కోసి ఇచ్చారు కదా, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. విడిగా ఒక్కరోజు ఉన్నా కూడా మనకు కొంచెం వడబడిపోయినట్టు ఉంటూ ఉంటాయి కదా, అలా లేకుండా అలా చెట్టు నుంచి తీసి ఇచ్చారు కాబట్టి బాగున్నాయి పూలు. ఇలా ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 1 వీక్ వరకు కూడా ఉంటాయి చక్కగా.
మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళ తోటల్లో మిరప తోటలు ఉంటాయి కదండి, వాటిలో అయితే ఒకసారి పెట్టేసేవాళ్ళు. పండగ వచ్చిందంటే ఆ పూలన్నీ తీసుకొచ్చి గుమ్మాలకి పెద్ద పెద్దగా దారాల్లా కట్టేసి వేసేవాళ్ళు. ఒక్కొక్క పువ్వు ఎంత పెద్దగా ఉండేదో, చాలా పెద్దగా ఉండేయండి. ఇప్పుడైతే అసలు అంత పెద్ద పూలే కనిపించట్లేదు. మిరప తోటలకి దిష్టి తగలకుండా ఉంటాయి అనేసి వేసేవాళ్ళు. చూడటానికైతే దూరం నుంచి చూసినా కూడా చాలా అందంగా అనిపించేది. చాలా చిన్న వీడియో షూట్ చేశానండి, నచ్చితే లైక్ చేయండి.